ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్, చివరి కాలంలో ఈ యొక్క అంత్య దినాలలో మనం ఉంటున్నాము. మరి ఈ యొక్క దినాలలో మరి జరగబోయేటటువంటి సంఘటనలు, ఈవెంట్స్, ఆ యొక్క సంకేతాలు అవన్నీ కూడా మనము చూడబోతున్నాం ప్రియులారు. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశం ఏంటంటే అంత్యకాలములో దేశాలను కదిలించటం, షేకింగ్ ఆఫ్ నేషన్స్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము గమనించటానికి, యాజ్ ఎ వార్నింగ్, టు ప్రిపేర్ అవర్ సెల్స్ and to examine ourselves whether it is according to the scripture or not. బైబుల్ ప్రకారంగా ఇవి జరుగుతున్నాయా, ఇవంతా కూడా లేఖనాలు పరిశోధించడం కోసం, పరీక్షించటం కోసం, పరిశోధన చేయటం కోసం. కాబట్టి ఈ రీతిగా ఉంటున్నది. మరి నేటి ధ్యానం కొరకు మనం హగ్గై 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మరియు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ ఆల్మైటీ సేస్, ఇన్ ఎ లిటిల్ వైల్ ఐ విల్ వన్స్ మోర్ షేక్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్, ద సీ అండ్ ద డ్రై ల్యాండ్. ఎవ్రీథింగ్, ఆకాశము, భూమి, సముద్రము, నేలను, అప్పుడు అన్ని కూడా దేశాలు, దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ప్రియులారా, ప్రజలు, జనము, మరి అనేక దేశాలు ప్రియులారా, అవన్నీ కూడా నేను కంపింపజేతును. దేవుని యొక్క ఉగ్రత, ఆయన ఆ కోపమునకు ఎవరు కూడా ఆగలేరు ప్రియులారా. ఆ నోవాహు దినాలలో జల ప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది, ఆ నోవాహు ఎంతగానో చెప్పి ఉంటున్నాడు, కానీ వారి యొక్క కుటుంబము ఆ యొక్క రక్షణ నావలోనికి వెళ్ళి క్షేమంగా ఉంటున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెవిని పెట్టలేదు, వినలేదు. మరి పెడ చెవిని పెట్టి ఉంటున్నారు. అది ఒక వ్యంగ్యంగా ఉంటున్నది, వేలాకోలంగా ఉంటున్నది. కాబట్టి ఈ దినాలలో కూడా మేము ఏదైనా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ రమ్మని ఆహ్వానించినప్పుడు అది తేలికపాటు స్వభావం. ఎంతగా మరి ఈరోజు మాకు ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేది జరిగింది, ప్రతి శనివారం జరుగుతుంది. వి సీ వండర్ఫుల్ ప్రైజ్ అండ్ వర్షిప్ టైం. మరి సాక్ష్యంలో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, ప్రభు ఏ రీతిగా మన యొక్క తెలుగు వారిని రక్షించి అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి, దేశాలకు దాటి దేశాలు, ఖండాలు దాటి ఖండాలకు తీసుకెళ్ళి అక్కడ ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడు, ఆశ్చర్యాలు, అద్భుతాలు చేసి ఉంటున్నాడో ఆయన్ని సాక్ష్యాల రూపంలో వినటానికి, ఇంకా వాక్యం ద్వారా బలపడటానికి అటువంటి మంచి సమయం ఇస్తున్నప్పుడు మరి చాలా మంది కూడా దాన్ని పెడ చెవున పెట్టడం అనేటువంటి జరుగుతుంది పిల్లారా. కాబట్టి ఆ దేవుడు కొంతమందిని ప్రేరేపించి ప్రియులారా, ఇటువంటి మరి దేవుడు నాకు 5 సంవత్సరాల క్రితము ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేది ప్రారంభించి ఈ యొక్క వీకెండ్ మీటింగ్ ప్రతి శనివారం కూడా, మొట్టమొదటి శనివారం యూకే, యూరోప్లో నుంచి, 2వ శనివారం ఏషియా రీజన్, 3వ సాటర్డే అమెరికా, కెనడా నుంచి, మరి 4వ శనివారపు మరి నిన్నటి దినమందు మరి ఈ యొక్క ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మరి గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, ఈ రీతిగా ఆ గ్లోబ్ అంతా కూడా ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి ఈ పరిచర్య కార్యక్రమం జరుగుతుంది పిల్లలు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి కనీసం ఆ రీజియన్లో ఉన్నటువంటి వారు కనీసం ఆ వారం అన్న అటెండ్ అవ్వటానికి మరి వచ్చినప్పుడు ఎంతగా అది సంతోషకరమైన విషయం. అది వాళ్ళు వెలిగింపబడతారు, ఆశీర్వదింపబడతారు. ఇక్కడ మరి చూస్తే హగ్గై ప్రవచిస్తున్నాడు. హగ్గై ప్రవచనము దైవిక కంపనమును గురించి మాట్లాడుతుంది పిల్లలు. ఇట్ ఈస్ డివైన్ మరి ఇంటర్వెన్షన్, డివైన్ ఎన్కౌంటర్. ఆ దేవుడి ప్రియులారా ఇంటర్ఫైర్ అవ్వటం ప్రియులారా, కలుగ చేసుకోవటం ప్రియులారా. కాబట్టి ఇందులో భాగంగా మనము ఏమిటి, ఎలా, ఎందుకు, ఇది దీని యొక్క ఏమిటి అన్నటువంటిది, వాట్ ఈస్ ది షేకింగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటి, ఇది ఎలా జరగబోతుంది, తర్వాత ఇది ఎందుకు జరుగుతుంది అన్నటువంటిది ప్రశ్నలకు మనము మరి జవాబు పొందటానికి మనము మరి ప్రయత్నిద్దాం ప్రియులారా. దేశాలను కదిలించటం అంటే ఏమిటి?
హీబ్రూ యొక్క అర్థం చూస్తే రాష్ అని, హింసాత్మక కదలిక లేక భంగం సూచిస్తుంది ప్రియులారా. భంగం కలిగించడం హింసాత్మకమైనటువంటిది. చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అక్కడ మరి ఎంతో హింసాత్మకంగా ఉంటుంది ప్రియులారా. ఇది నాలుగు కూడా అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం షేకింగ్ ఆఫ్ నేషన్స్. ఒక దేశం మీదకి ఒక దేశము మరి ఆ మిసైల్స్ వేసుకోవటం, అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి ప్రియులారా ఎంతో మరి నష్టం వాటిల్లటం అనేటువంటిది వారి యొక్క టార్గెట్స్ ప్రియులారా. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ శక్తికరమైనటువంటి న్యూక్లియర్ వెపన్స్ మీద, లేకపోతే ఆ కేంద్రాల మీద, వారికి లాభం వచ్చేటటువంటి వాటి మీద, అటన్నిటిని కూడా మరి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ మీద ఇవన్నీ కూడా కేంద్రీకృతమై ఉంటున్నాయి. కాబట్టి ఇదంతా కూడా హింసాత్మక కదలిక లేక భంగం సూచించేటటువంటిది ప్రియులారా. మరి బైబిల్లో కూడా కొత్త నిబంధనలో మనకు ఈ యొక్క మరి అర్థము, మరి దీని యొక్క కనెక్షన్ కనపడుతుంది. హెబ్రీయులు 12వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. చూడండి ప్రియులారా, whose voice then shook the earth, but now he hath promised, saying, yet once more I shake not the earth only, but also heaven. భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. నేను మరి మళ్ళీ కదిలిస్తాను. దేవుడు ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క కోపము ముందు ఎవరు కూడా నిలవలేరు ప్రియులారా. He has that power to shake the nations. Only he has that ఆయన సర్వశక్తిమంతుడు ప్రియులారా, ఆల్ పవర్ఫుల్ గాడ్. కాబట్టి ఆయన అనుకుంటే అది జరగబోతుంది. కాబట్టి ఇక్కడ ఎంత తేటగా మరి హెబ్రీలో రాసి ఉంటున్నది, అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును. షేక్, హీఈస్ గోయింగ్ టు షేక్. నేను మళ్ళీ కదిలిస్తాను, తద్వారా కదిలించలేనిది అలాగే ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇది మరి వాట్ అన్నటువంటి తెలుసుకొని ఉంటున్నాం. ఏంటి కదిలించబడటం అంటే, షేకింగ్ ఆఫ్ నేషన్స్ అంటే. రెండవది, దేశాలు ఎలా కదిలించబడతాయి, హౌ దే ఆర్ గోయింగ్ టు బి షేకెన్. ఏ రీతిగా, ఒకటి మరి రాజకీయ తిరుగుబాటు. కాబట్టి మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనాలు చూస్తే, దేవుని రాజ్యము భూ సంబంధమైన రాజ్యాలను చితక కొడుతుంది. అల్టిమేట్లీ ప్రియులారా, ఆ దేవుని యొక్క రాజ్యం, గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, మరి దేవుని యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. శాశ్వత రాజ్యం ప్రియులారా. అత్యున్నతమైనటువంటి సింహాసనమైనటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ప్రియులారా. మరి ఆయన ఏతించబోతున్నాడు ప్రియులారా. కాబట్టి దాని ముందు ప్రియులారా, ఇహలోకపరంగా భూ సంబంధమైనటువంటి రాజ్యాలన్నీ కూడా అణగదొక్కబడతాయి. కాబట్టి ఇది దానియేలు గ్రంథం 2:24 ఉంటుంది. అంతేకాకుండా దట్ ఈస్ వన్ వే ఆ దేశాలను షేక్ చేయటం అనేటటువంటిది. మరి ఇంకోటి, ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్ అనేటటువంటి, భూకంపాలు, ఫ్యామిన్స్, పెస్టిలెన్సెస్, కోవిడ్ లాంటి ప్రియులరా, అవి ఎంతగా మరి మనుషులను ప్రియులరా కల్లోలం చేస్తుంది. ఎంతమంది ప్రియులారా ప్రాణాలను కోల్పోయి ఉంటున్నారు. కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఇన్ దట్ వే గాడ్ ఈస్ గోయింగ్ టు షేక్ ద నేషన్స్. మత్తయి 24:7 చూస్తే అంత్యకాలాలకు సంకేతాలుగా భూకంపాలు ప్రియులారా. మరి మూడవదిగా ఆధ్యాత్మిక మేలుకొల్పు. ఒక పక్క ఇటువంటి అన్ని కూడా జరుగుతున్నాయి, కానీ ఇంకొక మాట అపోస్తల కార్యములు 2:17-21 చూస్తే, చివరి రోజుల్లో ఆత్మను కుమ్మరిస్తాడంటున్నారు. దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు మనం దర్శనాలు కలుగుతాం, అనేక గొప్ప కార్యాలు చేస్తాం, భూమిని కదిలించేసేటటువంటి వాళ్ళు వచ్చారు అని చెప్పి. హియర్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు టర్న్ అప్ సైడ్ డౌన్. అటువంటి వారిని పిల్లలు ఈ దినాల్లో కూడా దేవుడు అనేక మందిని మరి గొప్పగా మరి వాడుకోవటం అనేటువంటి మనం చూస్తున్నాం ప్రియులారా. సామాన్యమైనటువంటి ప్రజలను, నాయకులను అసామాన్యమైనటువంటి రీతిగా వాడుకోబోతున్నాడు. మరి ఒకవేళ కృంగినటువంటి స్థితిలో ఉంటే, అధైర్యపడి ఉన్నట్టయితే, కలత చెంది ఉన్నట్లయితే ప్రియులారా, లుక్ అంటూ గాడ్.
మరి భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఆ పరిశుద్ధాత్మ, ఆ ఆత్మను దేవుడు కుమ్మరించబోతున్నాడు. వి నీడ్ దట్ పిల్లలు. ఆ శక్తిని పొందినప్పుడు అపోస్తల కార్యం 1:8 చూస్తే ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు కూడా మనం సాక్షులమై ఉంటామని చెప్పి చెప్తున్నారు ప్రియులు. ఆ శక్తి లేకుండా మనం సామాన్యులుగా ప్రియులారు మన యొక్క సొంత జ్ఞానంతో ఆ పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ జ్ఞానము, ఆ యొక్క శక్తి, ఆ గైడెన్స్ అవి లేకుండా ప్రియులారా వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ ప్రియులారా. కాబట్టి ఆ చివరి దినాలలో ప్రభువారు దేవుడు ఆత్మను కుమరించబోతున్నాడు. ఇన్ దట్ వే దే ఆర్ గోయింగ్ టు బి పవర్ఫుల్ విట్నెసెస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ దినాలలో అనేక మందిని మన యొక్క తెలుగు వారిని కూడా గొప్పగా ప్రపంచం నలుమూలలో కూడా వాడుకుంటున్నారు పిల్లలు. మరి అల్లు పెరగక హౌ దే ఆర్ రన్నింగ్ ప్రియులారా. వారి యొక్క పాదాలు, సువార్తను చెప్పేటటువంటి పాదాలు ఎంత రమ్యంగా, ఎంత సుందరంగా ఉంటాయి అంటున్నారు పిల్లలు. ఎంతగా ప్రియులారా వారు ఒక కుటుంబాలు వారి యొక్క దేశం వదిలేసి అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. దే ఆర్ రీచింగ్ ద అన్‌రీచ్డ్ ప్రియులారా. కాబట్టి మూడవదిగా దేవుడు దేశాలను ఎందుకు కదిలిస్తాడు? వై? వన్ ఈజ్ తీర్పు ప్రియులారా, జడ్జ్మెంట్. ఆ ప్రకటన 16:18 చూస్తే తీర్పుగా గొప్ప భూకంపాలు, ఆ తీర్పు ప్రియులారా. ఇన్ దట్ వే గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద నేషన్స్. రెండవది మరి తయారీ ప్రియులారా. మరి యెషయా 26:9 చూస్తే దేవుని తీర్పులు నీతిని నేర్చుకోవటానికి దారి తీస్తాయి. కాబట్టి ప్రియులారా ఈ యొక్క తీర్పులు, ఈ యొక్క జడ్జ్మెంట్స్, ఈ యొక్క అన్ని కూడా మన యొక్క జీవితాల్లో వచ్చేటటువంటి ప్రతి ఈవెంట్, ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన, దట్ ఈస్ ఆల్ ఫర్ అవర్ గుడ్ ప్రియులారా. వి లెర్న్ ఎవ్రీథింగ్. ప్రభువుని తెలుసుకున్నటువంటి వారి జీవితాల్లో ట్రయల్స్, ట్రిబులేషన్స్, టార్చర్స్, టెంప్టేషన్స్, టెస్టింగ్ టైమ్స్ ఇవన్నీ కూడా మనల్ని ఇంకా పటిష్టం చేయటానికి, ఇంకా బలవంతులుగా చేయటానికి, ఇంకా ధైర్యంగా ఉండటానికి, కాన్ఫిడెంట్గా ఉండటానికి, గురి వద్దకే ముందుకు వెళ్ళటానికి ఇవన్నీ కూడా మనల్ని నడిపిస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క దేవుని తీర్పులు, ఆ నీతిని మనం నేర్చుకోవడానికి దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్ థింగ్స్ ప్రియులారా. ఆ జీవిత యాత్రలో ప్రతి దినం కూడా వి లెర్న్ సో మెనీ థింగ్స్. ఈవెన్ నా 60 సంవత్సరాలప్పుడు మరి ఇంకా బైబిల్ గురించి అధ్యయనం చేయటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. ఒక దానికి ఆ ఎండ్ అనేటటువంటిది ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ మోర్ పిల్లలు, సీక్ మోర్. మరి ఆ యొక్క ఎంతగా మనం నేర్చుకుంటూ ఉంటామో, ఎంతగా దేవుడు అన్ని ఆత్మీయమైనటువంటి నిగాఢ సంగతులు నాకు మొరపెట్టండి. కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఐ విల్ టెల్ యూ మెనీ అన్సర్చబుల్ థింగ్స్. మీకు తెలియనటువంటి నిగాఢ సంగతులను మీకు తెలియజేస్తానంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు అర్థం కానటువంటి, తెలియనటువంటి వీళ్ళు వాళ్ళు కాదు కానీ ప్రియులారా, మోకాళ్ళ మీద ఉండి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని పఠించటం, ధ్యానం చేయటం, మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రియులారా. మార్తా మరియాలను చూస్తే మార్తా మార్తా నీవు అనేక విషయాల గురించి విచారంగా వింటున్నావు. మార్తా యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. వేరాజ్ మేరీ అయితే, మరియా అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండని చెప్పి మనం చూస్తాం పిల్లలు. ఆమె ఉత్తమమైనది కోరుకున్నానని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. ఈ దినాల్లో కావలసినటువంటిది మనకు యేసు యొక్క బాధలు, యేసు వైపు చూడటం, విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూచు మనం ఎంతగా యేసు వైపు చూస్తే అంతగా మనం వెలిగింపబడతాం. మన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనం శక్తివంతులం అవుతాం. మనం ఎంతో ఒక గురి కలిగి ముందుకు పోతుంటాం. విశ్వాస జీవితంలో ఎన్నో గొప్ప మరి యొక్క పరిచర్యలు ఇవన్నీ కూడా దేవుడి వైపు చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి ప్రేరేపణ ప్రియులారా. మరి ఈ యొక్క సువర్తమానం ఆన్లైన్ రేడియో ద్వారా మరి ఈరోజు వస్తుంది. మరి శనివారం, ఆదివారం ప్రియులారా యేసు వైపు చూచుచు అని చెప్పి నేను దానికి ఆ యొక్క ప్రోగ్రాం పేరు చెప్పి ఉంటున్నాను. కాబట్టి యేసు వైపు మనకు అవసరమైనటువంటిది అది ప్రియులారా. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నథింగ్ బట్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్, లివింగ్ లైక్ క్రైస్ట్, ఇమిటేటింగ్ క్రైస్ట్. కాబట్టి మనకు క్రీస్తు ప్రియులారా. కాబట్టి మూడవదిగా ఆయన రాజ్యాన్ని స్థాపించడం. ప్రభువారు ఎందుకు అంటే మరి తీర్పు, తయారీ, మరి మూడవదిగా ఆయన రాజ్యాన్ని స్థాపించడం. దేవునికి ఒక ఉన్నతమైనటువంటి రిడెంప్టివ్ ప్లాన్, ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. అదేంటంటే ప్రకటన 21 మరి 1-4 వచనాల్లో ఉంటుంది. ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం.
ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఆల్ టుగెదర్ న్యూ పిల్లర్. ఎవరు క్రీస్తునందు ఉంటారో వాళ్ళు నూతన సృష్టి. కాబట్టి మనం ఇంకా పాత బ్రతుకులు, ఆ పాత జీవితాలు లేకపోతే ఆ రీతిగా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు వెయిట్ ఆన్ హిమ్ టు రిసీవ్ క్రైస్ట్. ఆ క్రీస్తు తోటి ఆ యొక్క ఆ నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది ప్రియులారా. అప్పుడు మనం ప్రియులారా యేసు ప్రభు వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు రాజులకు రాజుగా ప్రభువులుగా ఒక తీర్పరిగా రాబోతున్నాడు. అప్పుడు మనం కూడా ఆ యొక్క పైకెత్తబడేటువంటి గుంపులో ఉంటాం. అక్కడ ఆ క్షేమము, సంతోషము, సమాధానము, భద్రత. కాబట్టి నిత్యం కూడా ఎల్ల వేళలా కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఆకాశము కంపింపటము విశ్వ క్రమాన్ని మారుస్తుంది పిల్లలారా. అంతా కూడా ఇంకా టైం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్. ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్లో లేకపోతే ఇవి కాదు, కానీ ఇట్స్ టోటలీ వన్స్ ఆ యొక్క ఆ భూమి మరి సూర్యుడి చుట్టూ తిరగటం, ఈ యొక్క గెలాక్సీ ఇదంతా కూడా ప్రియులారా అది మారిపోబోతుంది. కాబట్టి మరి ముగింపులో దేవుడు సార్వభౌమాధికారి, సావరిన్ గాడ్, మరియు మానవ చరిత్రలో చురుకైనటువంటి వాడు ప్రియులారా. ఆయన కొనుకడు, నిద్రపోడు. హీఈస్ వాచింగ్ అస్, హీఈస్ లుకింగ్ ఎట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈ లోకంలో జరిగేటువంటి ఘోరములు, అవినీతి, అక్రమములు అంతా కూడా చూస్తున్నాడు. ఒకరోజు దీనికి అంతటికి కూడా పరాకాష్ట, ఒకరోజు ఈయనంతటి కూడా అంతం రాబోతుంది. ఈ లోకంలో అంతా కూడా గతించిపోవడం పోతుంది. నూతన ఆకాశం, నూతన భూమి పిల్లరా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. కాబట్టి మనకు ఒక చర్యకు పిలుపు పిల్లరా. మనం స్థిరంగా ఉండవలసినటువంటి వారం అంటున్నా. ఊరికైనా ఫికిల్ మైండెడ్ లేకపోతే ఏదో మంచిగా ఉన్నప్పుడే కాదు, కానీ ఎల్లప్పుడు పర్సిస్టెన్సీ, స్టెబిలిటీ అనేటువంటిది అవసరం. మరి అంతేకాకుండా శుభవార్త ప్రకటించడం ప్రతి దినం కూడా ప్రియులారా. ఈ సంవత్సరం దేవుడు నాకు మరి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణ ఏంటి అంటే ప్రతి దినం కూడా ఈ యొక్క వాక్యం చెప్పు. ఎంతమంది వింటారు అనేటువంటి నంబర్ కాదు, కానీ యూ డూ యువర్ థింగ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి పనుల్లో నమ్మకంగా ఉంటున్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క శుభవార్త, ఈ యొక్క మంచి వార్త, ప్రేమ రాజ్యం గురించినటువంటి వాక్యం ఇది మనం ఎంతో మంది ఇది తెలియనటువంటి వారు ఉంటున్నారు. వీ నీడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ టు ద అదర్స్ పిల్లరా. అంతేకాకుండా మూడవదిగా ఆయన రాక కోసం హృదయాలను సిద్ధం చేయటం పిల్లల. మనము ఆయన రాకడ కోసం మనం ఇది దినాలలో ఏదో మరి తమ కోసం ఆస్తులు సమకూర్చుకోవటం ఇహలోకపరంగా పిల్లల అవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఆ రాకడ కొరకు, ప్రభు కొరకు సిద్ధపడటం, ఇతరులను సిద్ధం చేయటం, ఇంకా దేవుని రాజ్యము వ్యాప్తిలో ప్రయాసపడండి. మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తం దొరుకుతుంది. దేవుడికి మనకు అవసరతలన్నీ కూడా ఆయనకు తెలుసు. నా యొక్క జీవితంలో పిల్లలు ఎంతగా ఏది కొదువు చేయలేదు పిల్లలు. ఎప్పుడు ఏది అవసరం అది నాకు అనుగ్రహిస్తూ మరి ఇప్పుడు వరకు నడిపిస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు, సహాయం చేసే దేవుడు, సకల సంపదలు, సర్వ సంపదలు ఉన్నటువంటి ఆ దేవుడి పిల్లలు అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. ఎవరు చెప్పగలండి ఆ రీతిగా? ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటే. మీకు ఎటువంటి కోదలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి చింతల్లో ఉన్నా, కలవరలకు లోకైనా, అస్వస్థకు గురైనా, దిస్ ఇస్ ద టైమ్ టు లుక్ టు గాడ్ ప్రిలారా. కాబట్టి 3 ప్రశ్నలు మనం ముగించే ముందు మరి ప్రశ్నించుకుందాం. దేశాలు కంపించటం మీకు వ్యక్తిగతంగా అర్థం ఏంటి? దేశాలు కంపించడం అంటే వాట్ డూ యూ థింక్ ప్రియులారా? షేకింగ్ ఆఫ్ నేషన్స్ అంటే రాబోయే మార్పులకు మీరు ఆధ్యాత్మికంగా ఎలా సిద్ధం కావచ్చు పిల్లలు? ఏ రీతిగా మరి అనేక మరి చేంజెస్ జరుగుతున్నాయి చుట్టుపక్కల. హూ నోస్ ఎటువంటి శోధనలు అనేటువంటి పరీక్షలు, పర్సిక్యూషన్, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి మార్పులు ఎన్నో రాబోతున్నాయి. వాటికి తగినట్లుగా పిల్లలు మనం ఆధ్యాత్మికంగా మరి ధైర్యంగా ప్రార్థనతోటి దేవుని యొక్క వాక్యంతో, వాక్యమైన ఖడ్గంతో ఎదిరించాలి ప్రియులారా సాతాను ఇంకా మరి అనేక రీతులుగా ప్రియులారు ఈ దినాలలో సత్యమును అసత్యంగా చూపించడం. ఈ రీతిగా అనేక మంది మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, మరి అబద్ధ క్రైస్తవులు, ఈ రీతిగా యాంటీ క్రైస్ట్. కాబట్టి ఎన్నెన్నో భయంకరమైనటువంటి జరగబోతున్నాయి. కాబట్టి బైబిల్కు వ్యతిరేకంగా కాబట్టి ఇటువంటి సమయాల్లో మనం ఎంతైనా ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్న వారు వింటున్నాము. మరి గందరగోళం మధ్య ఆశాజనకంగా ఉండటము
మరి ఎంతో మరి ముఖ్యమైనటువంటి దాన్ని మరి మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అంటున్నా. ఎందుకు ముఖ్యం మనం ప్రశ్నించుకోవాలా. గందరగోళాల మధ్య ఈ దినాలలో అంతా కూడా గందరగోళం, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో, మరి కెరియర్స్ ఎంచుకోవటంలో, లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవటంలో, లేకపోతే అన్నిట్లో కూడా ఎంతో గందరగోళం, కన్ఫ్యూజ్ స్టేట్ ఆ రీతిగా పెడుతుంది. సరైనటువంటి సౌండ్ మైండ్ లేకుండా పోవటం, మరి సరిగా సెన్సెస్ను ప్రాపర్గా ఉపయోగించలేకపోతాం, ఆ డిసర్న్మెంట్ అనేటువంటిది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా సైతాన్ వలన కృంగదీస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది, విడదీస్తుంది కుటుంబాలను. ఆ బ్రేక్ డౌన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ప్రియులాల మనం నిరీక్షణ కలిగి ప్రియులాల యేసు వైపు చూచు ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈరోజు వాక్యం బట్టి వాదనాలు తండ్రి. యు ఆర్ గోయింగ్ టు షేక్ ద నేషన్స్ ఆఫ్ ఫాదర్. ప్రభువా దేవా తండ్రి, దేశముల మీదకి దేశములు, రాజ్యముల మీదకి రాజ్యాలు, భూకంపాలు ప్రభు ఎన్నెన్నో తండ్రి 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 విపత్తికర న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్ ఫాదర్. తండ్రి తండ్రి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి మీ యొక్క బిడ్డలుగా తండ్రి తండ్రి మేము తండ్రి మరి ప్రేమ గల ప్రభు గొప్ప నాయన తండ్రి మీకు విధేయులమై లోబడి తండ్రి నోవాహు ఏ రీతిగా ప్రభు తండ్రి విధేయుడి తండ్రి తన కోసం మరి తన యొక్క కుటుంబం కోసం రక్షణ నామను సిద్ధపరచుకొని ఉంటున్నారు. వారు ఎంత క్షేమంగా ఉంటున్నారు ప్రభు. గొప్ప దేవా తండ్రి నినివే కాలంలో తండ్రి తను బోధ చెప్పినప్పుడు అందరూ కూడా పశ్చాత్తాప్తులై ప్రభు ఎంతగా ప్రభు తండ్రి తండ్రి మరి ప్రభు వారు మరి మీ వైపు తిరిగి ఉంటున్నారు. మీరు కరుణించారు, కటాక్షం చూపించారు, క్షమించారు ప్రభు. గొప్ప నాయన తండ్రి దినాల్లో మా కొరకు తండ్రి యేసు ప్రభు వారు ఎంత త్యాగం చేసి ఉంటాడు. శిలువ మీద బలియాగమై ఉంటున్నాడు నాయన తండ్రి తండ్రి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారి కుటుంబాల్లో మేలు దయచండి, అధిక మేలు, ఆశీర్వాదాలు ప్రభు. సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు ప్రభు. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు, యేసు నామంలో తండ్రి దర్శించండి. ఎంతమంది ఆ జీవ మరణాల మధ్య తండ్రి పోరాడుతున్నారు తండ్రి. ఓ గాడ్ అవర్ ఫాదర్ తండ్రి తండ్రి మీరు దర్శించండి ప్రభు. దే నీడ్ దైన్ డివైన్ ఇంటర్వెన్షన్, డివైన్ హీలింగ్ ఆఫ్ ఫాదర్, రెస్టరేషన్ ఆఫ్ ఫాదర్. ఓ గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి. మమ్మల్ని లేవనెత్తండి ప్రభు. ఉన్నతమైనటువంటి చూసేటటువంటి గొప్ప దేవా తండ్రి 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 మీరే సహాయం చేయమని ప్రభు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.